తెలంగాణలో ఎలనినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. వానదేవుడు కరుణించకపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో లక్షల ఎకరాల్లో రైతులు వరి, పత్తి సాగు చేస్తున్నారు. 2 నెలల నుంచి వర్షాలు కురవకపోవడంతో మొక్క దశలోనే పత్తి, వరి ఎండిపోయే పరిస్థితి ఏర్పడింది. కార్తెలిపోయినా వర్షాలు కురవకపోవడంతో పెట్టిన పెట్టుబడి భారంగా మారిందని వాపోతున్నారు రైతులు. రైతుల పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు. ఎల్నినో ఎఫెక్ట్ కారణంగా వరుణుడు ముఖం చాటేశాడు. అయితే జూన్ మొదటి వారంలో కురవాల్సినటువంటి వర్షాలు ఇప్పుడు జూలై సకానికొచ్చినా గానీ ఇంతవరకు వర్షపాతము నమోదు గాక ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా గూడా ఇప్పటికే అన్నదాతలు అరిగోసలు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తంగా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా గూడా వరి సాగు, పత్తి సాగు పైన ఆధారపడేటువంటి రైతులు ఇప్పటికే దీనా వ్యవస్థలో ఉన్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తోంది. ప్రస్తుతం మనం ఇక్కడ చూస్తున్నటువంటి ప్రాంతం కేతపల్లి సమీపంలో ఉన్నాం. ఇక్కడ దాదాపుగా ఇదేదైతే ఇక్కడ ఉన్నటువంటి మొక్కలు ఏవైతున్నాయో ఇది జూను అంటే మృగశిర కార్తె సాగుకు మొదటి కార్తెగా చెప్తారు. ఈ మృగశిర కార్తె మొదలుకొని ఈ విత్తనాలు నాటుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికీ 4 కార్తెలు పోయినాయనేసి ఇక్కడ రైతులు చెప్తా ఉన్నారు. అంటే 4 కార్తెలంటే ఇప్పటికే పూత దశకు వచ్చేటువంటి ఏదైతే ఈ మొక్కలున్నాయో ఈ మొక్కలు ఇప్పటి వరకు కూడా కొన్ని ఇతరం స్థాయి స్టేజ్‌ల్లే ఉన్నాయనేసి రైతులు ప్రధానంగా చెప్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తా ఉంది. ఇక ప్రధానంగా ఇప్పటికే ఈ కౌలు రైతులు గావచ్చు, సాగు రైతులు గావచ్చు, మొత్తంగా పెట్టినటువంటి రైతాంగం ఇప్పటికే పూర్తి స్థాయిలో ఎంతవరకు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా ఇప్పటికే ఇలాంటి వర్షపాతం నమోదు కాకుండా ఇంకా గూడా ఎల్నినో ఎఫెక్ట్ ఉందనేసి ఇప్పటికే ప్రభుత్వం గూడా మెట్ట పంటలపైన ఆధారపడాలని చెప్తా ఉన్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఇటు వరి సాగు చేస్తున్నటువంటి రైతులు నార్లు పోసి ఇప్పటికే బోరు బావులపైన ఆధారపడేటువంటి రైతాంగం కూడా పూర్తిగా దివాలా తీస్తున్నటువంటి నేపథ్యం అయితే మరి స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ స్థానికంగా ఇక్కడ రైతులున్నారు మనతో పాటు మాట్లాడడానికి. అసలు టోటల్‌గా వీళ్ళు ఈ సంవత్సరం సాగు చేస్తున్నటువంటి విధానాలు ఎట్లా ఉండబోతాయి అనే దానికి సంబంధించి కూడా మాట్లాడదాం. అన్న నమస్తే. చెప్పన్నా టోటల్‌గా మీరు ఈ సంవత్సరం ఎన్ని ఎకరాలు సాగు చేస్తుర్రు? ప్రధానంగా ఇప్పుడున్నటువంటి వర్షపాతం సంబంధించి ఏం చెప్తారన్న? గతంలో పోల్చుకున్న దానికంటే ఇప్పుడైతే చాలా హ్మ్. తక్కువగా ఉన్నాయండి. చాలా తక్కువగా ఉన్నాయి వర్షాలు. మీదెక్కడ? మాది కొండకిందిగూడెం గ్రామం, కేతపల్లి మండలం, నల్గొండ జిల్లా. హ్మ్. నరేష్. హ్మ్. గతంలో పోల్చుకున్న దానికంటే ఇప్పుడైతే చాలా వరకు తక్కువగా ఉన్నాయి వర్షాలు. దాదాపు ఇప్పుడు 25-30 రోజులైతుంది. హ్మ్. 35 రోజులైతుంది పత్తి చేలు పెట్టి. హ్మ్. ఇప్పుడు దాదాపు గూడకొచ్చే పని, మొకాలు దాటాలి చేను. హ్మ్. భూమికి అంటుకొనే ఉన్నాయి తప్ప ఇంతవరకు చేను లేవలేదు. హ్మ్. ఈ వర్షాల పరిస్థితి అలాగే ఉంది. వర్షాలు కూడా నార్లు పోసి నెల 20 రోజులైతుంది. ఓకే. కనీసం 10 ఎకరాలు వారే బోరు నిండా 2, 3 ఎకరాలు తడవడానికే చాలా అతి కష్టమైంది. హ్మ్. సో, మొత్తంగా ఒక ఎకరా ఎంత ఇప్పటివరకు ఖర్చు చేసిర్రు? టోటల్‌గా ఇదే వాతావరణం కొనసాగితే రైతాంగం పరిస్థితి ఎలా ఉండబోద్ది? ప్రధానంగా మీరేమనుకుంటారు? గతంలో పోల్చుకున్న దానికంటే ఇప్పుడైతే చాలా ఇబ్బందిగా ఉందండి. కౌలుకు తీసుకున్న వాళ్ళమైతే ఇబ్బంది పడుతున్నాం. హ్మ్. కౌళ్ళు దాదాపు 15,000, హ్మ్. 15,000. హ్మ్. దాన్ని పోల్చుకుంటే ఇత్తనాలు, కలుపు గూళ్ళు అన్నీ పిండి బస్తాలు అన్నీ పెట్టినాం ఇప్పుడు. దాదాపు దమ్ము అయిపోతున్నాయి. హ్మ్. ఇంతవరకు వర్షాలనేది లేవు. దాదాపు ఇప్పుడు 20,000 దాకా పెట్టినాం ఖర్చు. 15,000-20,000 ఒక ఎకరాకి. ఒక ఎకరాకి. హ్మ్. ఇప్పుడు దిగుబడి చూసుకుంటే కనీసం ఆ 10,000 అయినా వస్తాయా? రావా? అని మాది చాలా ఆందోళనగా ఉంది. హ్మ్. ఈ వర్షాల రైట్. కారణంగా. ఇంకా కూడా మనతో పాటు మాట్లాడడానికి రైతులున్నారు. ఇక్కడ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి ఏ ఊరే మీది? టోటల్‌గా మీరు ఎన్ని ఎకరాలు ఈసారి సాగు చేస్తుర్రు? వర్షాభావ ప్రభావితం కాబట్టి ఎట్లా ఉండబోద్ది అనుకుంటుర్రు? ఏమనుకుంటారు? 3 ఎకరాలు వేస్తే ఇప్పటికి 20 ప్యాకెట్లు పెట్టినా. హ్మ్. పె పోతా ఉంటే పెడతా ఉంటే కూడా వర్షాలు లేక ఇవి మొలవలే. హ్మ్. ఏ కార్తెలో పెట్టినవి? ఇప్పుడు మొలకసీర మొదటి పాదాన పెట్టినాం. హ్మ్. మొలకసీర పోయింది, ఆరిద్ర పోయింది, హ్మ్. ఇప్పుడు పెద్ద పుషాల. హ్మ్. ఆ పెద్ద పుషాలలో కూడా మళ్ళా మూడో తాప కూడా పెట్టినాం. హ్మ్. ఇంతవరకు కూడా ఏది చూస్తున్నాం వర్షం పడతలేదు. హ్మ్. చాలా ఇబ్బంది అయింది. హ్మ్. ఖర్చు 20,000కి వచ్చింది ఇప్పటికి. హ్మ్. ఈ పరిస్థితులు ఇట్లా ఉన్నాయి మాయి. ఎకరాకి 20,000 వచ్చింది. ఎకరానికి దున్నుడు, పత్తి గింజలు పెట్టుడు, కూలి వాళ్ళకు మొత్తం హ్మ్. ఎకరానికి హ్మ్. 15,000 వచ్చింది హ్మ్. ఇప్పటికి. హ్మ్. ఇప్పటికి ఎదురు చూసినా ఇప్పటికి పంతయా పండవా అని మాకు దేవులాట. హ్మ్. తెచ్చిన రైతులు అవి పూడతాయా పూడవా అంటే అప్పులు తెచ్చుకుంటారు. గతంలో గూడా ఇదే వ్యవసాయం చేసేటోళ్ళు కదా మీరు. ఆ. గతంలో ఎట్లుండబోయింది? ఈ సంవత్సరం ఎట్లుండబోయింది? ప్రధానంగా మీరు ఇట్లనే కాలం అనేది పూర్తి స్థాయిలో వర్షాభావం ప్రభావితం లేకపోతే మీరు ప్రభుత్వానికి ఏమన్నా అడుగుతున్నారా ఏందసలు? ఇక ప్రభుత్వానికి ఏం అడిగితే ఏమి ఉపయోగం ఇస్తారు మాకు? హ్మ్. ఇదే కాలానికి బట్టి మా రైతులే ఎవరు ఆదుకునే పరిస్థితులు లేవు. హ్మ్. ఎవరి కాడికి పోతే ఎవరు సాయం చేస్తారు హ్మ్. అనేది మేమే ఇక మా కల్లా మేమే ఇబ్బందిలో పడుతున్నాం. హ్మ్. ఈ అప్పులు తెచ్చి పెడతా ఉన్నాం, ఎట్లా తీరుతాయి, హ్మ్. ఎట్లా ఎట్లా బతకాలి అనేది హ్మ్.
మాకు బాధ అనిపిస్తుంది ఇప్పటికీ. ఇక అట్లాగనే ఎదురు చూస్తున్నాం, కాలు బీకిస్తున్నాం, ఇక పడదని ఎదురు చూస్తున్నాం. పడేది ఇంకా ఎన్నడూ ఎవరు చెప్పలేరు, పడనాడు అనుకోవాలండి. ఇక అంతవరకే ఉంది మా పరిస్థితులు. సో రైట్, ప్రధానంగా ఇక్కడ మనం చూస్తున్నటువంటి ప్రాంతం ఇది కేతపల్లి సమీపంలోని కొండకిందిగూడెం ప్రాంతం. ఇది టోటల్గా ఇక్కడ కనిపిస్తున్నటువంటి మొక్కలు ఏతున్నాయో ఈ మొక్క అనేది మృగశిర కార్తె మొదటి పాదంలో పెట్టిరని ఇక్కడ రైతులు చెప్తా ఉన్నారు. అంటే ఇది మృగశిర కార్తె అంటే ఇప్పుడు 4 కార్తెలు దాటిపోయిందని చెప్తా ఉన్నారు. దాదాపుగా నెల 15 రోజుల మొక్క అని కూడా చూడొచ్చు దీన్ని. టోటల్గా మనం ఇక్కడ చూపిస్తున్నటువంటి మొక్కలు ఇప్పటికే వ్యవసాయం భారం అవుతుందనేసి రైతాంగం పూర్తిగా రైతులు చెప్తా ఉన్నారు. ప్రధానంగా వీళ్ళకు వర్షాభావం అయితే పూర్తిగా రాకపోవడంతో అయితే ఇప్పటికే వర్షాలు సకాలంలో పడతలేవు కాబట్టి పూర్తిగా రైతాంగం పైన ఆధారపడే రైతులు ఎవరైతే ఉన్నారో, కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకు ప్రభుత్వం నుంచి ఏదైనా ఆర్థిక సాయం కూడా అందిస్తే బాగుంటుందని రైతులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది నల్గొండ జిల్లా నుంచి ఉన్న తాజా పరిస్థితి. కెమెరామ్యాన్ వీరేందర్తో సైదులు స్వతంత్ర టీవీ కేతపల్లి నుండి.